బాగున్నారండి. నేను మీ మేరీని. ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ కారం చేయబోతున్నాను. చాలా బాగుంటుంది గోరు చిక్కుడు కారం. ముందుగా కారం కోసము ఇందులో ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ కారం చిక్కుడుకాయలు నీళ్ళల్లో చక్కగా కొంచెం ఉప్పు వేసి ఉడకనిస్తున్నానండి. బాగా ఉడికాక ఆయిల్లో ₹5 కాయనండి. నేను ఈరోజే చూస్తున్నాను, ఎప్పటి నుంచో ఉందనుకుంటలే. ₹20 కాయను. ఇప్పుడు చిక్కుడుకాయ కారంని మనం తాలింపు వేసుకుందాము. చిక్కుడుకాయలు బాగా ఉడికాయండి. ఇప్పుడు నూనెలో తాలింపు వేసుకుందాం. ఆయిల్ కాగిందండి. పోపు దినుసులు వేసాను. బాగా వేగనివ్వాలి. చక్కగా పోపు వేసి చిక్కుడుకాయలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత పసుపు, మనం కొట్టుకున్న కారంని యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అలాగే వేడిగా రైస్ రెడీ అయిందండి. పసుపు వేసి మగ్గనియండి. కారం వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడు కొబ్బరి కారం రెడీ అయింది. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పప్పులోకి, పప్పుచారులోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.